హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భీమ్ యూపీఐ లైట్ని ఎలా మనము డిజేబుల్ చేసుకోవాలో తెలుసుకుందాము. భీమ్ యూపీఐ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ యూపీఐ లైట్ అనేది కనిపిస్తుంది. అందులో బ్యాలెన్స్ ఏదైనా ఉన్నా కూడా అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇంకా బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ టాప్అప్ ద్వారా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అక్కడ బ్యాలెన్స్ ఆల్రెడీ 27 రూపీస్ ఉంది కాబట్టి నాకు అమౌంట్ ఇంకా టాప్అప్ చేయడానికైతే 1973 అని చూపిస్తుంది. ఎందుకంటే మనకి యూపీఐ లైట్లో ఎట్ ఎ టైం ఓన్లీ 2000 రూపీస్ అనేది అయితే మనం యూపీఐ లైట్ వాలెట్లో యాడ్ చేసి ఉంచవచ్చు. అండ్ పేమెంట్స్ చేసేటప్పుడు కూడా సింగిల్ పేమెంట్ ఏంటంటే 500 రూపీస్ అనేది మీరు యూపీఐ లైట్తో సింగిల్ టైం పేమెంట్ కూడా చేసుకోవచ్చు. యూపీఐ లైట్లో మనం పేమెంట్ చేసినప్పుడు అయితే మీ ఏదైతే యూపీఐ పిన్ ఎంటర్ చేయవలసిన అవసరం ఉండదు. సో చిన్న చిన్న పేమెంట్స్ అంటే 2000 రూపీస్ దాకా కూడా మీరైతే యూపీఐ లైట్ నుంచి పేమెంట్స్ చేసుకోవచ్చు వితౌట్ పిన్ అనేది. బట్ ఎప్పుడైనా మీకు ఈ యూపీఐ లైట్ అనవసరము అనుకుంటే కనుక అప్పుడు మీరు దాన్ని అయితే డియాక్టివేట్ ఆర్ డిజేబుల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు మీ ఫోన్ ఒకవేళ డివైస్ మార్చుకుంటున్నా, మీ మొబైల్ ఫోన్ కొత్తది మార్చుకోవాలనుకున్నప్పుడు కూడా ఫోన్ మార్చే ముందరే మీరైతే ఈ యూపీఐ లైట్లో ఏదన్నా బ్యాలెన్స్ ఉంటే కనుక దాన్ని మీరు ఏదర్ మీ బ్యాంక్ అకౌంట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి, లేదా యూపీఐ లైట్ అనేది మీరు డిజేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజేబుల్ చేసుకుంటే కనుక అందులో ఏ బ్యాలెన్స్ ఉన్నా కూడా అది ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఆ యూపీఐ లైట్ డిజేబుల్ చేయకుండా కానీ లేదా బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేయకుండా కూడా మీరైతే కొత్త మార్చుకుంటే కనుక అప్పుడు మీ యూపీఐ లైట్ బ్యాలెన్స్ అనేది అక్కడ హెల్డప్ అయిపోతుంది. సో అందుకని మళ్ళీ మీరు బ్యాంక్ని కాంటాక్ట్ చేసి ఇవన్నీ చేయవలసి ఉంటుంది. అలాగే యూపీఐ ఏదైతే ఈ భీమ్ యూపీఐ కనుక మీరు అన్ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కూడా ముందుగా యూపీఐ లైట్ అనేది డిజేబుల్ చేసుకోవాలి. సో దానికోసం పెద్ద కష్టం ఏమీ కాదు, జస్ట్ చిన్న స్టెప్స్తో అయితే మీరైతే యూపీఐ లైట్ అనేది డిజేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రైట్ యారో మార్క్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు మీ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే మీరు లింక్ చేసుకున్నారో అవి కనిపిస్తాయి. దాంతోపాటుగానే యూపీఐ లైట్ అకౌంట్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మీకు యాడ్ మనీ, సెండ్ మనీ అనేసి, అలాగే థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిలీట్ బటన్తో కింద క్లోజ్ యూపీఐ లైట్ అకౌంట్ అని కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మీరు డైరెక్ట్గా క్లోజ్ యూపీఐ లైట్ అకౌంట్ అంటే కనుక మీరు యూపీఐ లైట్ని క్లోజ్ చేసేయచ్చు. బట్ అందులో ఉన్న బ్యాలెన్స్ కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ చేసుకున్నారో దాంట్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ మీరు కొత్త డివైస్ కానీ మార్చుకుంటున్నప్పుడు లేదా యూపీఐ యాప్ని ఏదైతే ఈ పర్టికులర్ భీమ్ యూపీఐ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు మాత్రం మీరు ముందుగా డిజేబుల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ సెండ్ మనీ ద్వారా కూడా యూపీఐ లైట్లో ఉన్న బ్యాలెన్స్ని మీ బ్యాంక్ అకౌంట్లో కూడా మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ తర్వాత కూడా మీరు క్లోజ్ యూపీఐ లైట్ అకౌంట్ అనేది చేసుకోవచ్చు. సో దానికోసం ముందుగా ఈ సెండ్ మనీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే ఫేవరెట్స్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ, అలాగే కాంటాక్ట్స్, అలాగే అకౌంట్, ఐఎఫ్ఎస్సి. సో మీ ఫేవరెట్స్లో ఏంటంటే మీ బ్యాంక్ అకౌంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో డైరెక్ట్గా దాన్ని సెలెక్ట్ చేస్తే కనుక మీకు మీ యూపీఐ లైట్లో మనీ మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆర్ కాంటాక్ట్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈ కాంటాక్ట్స్లో మీరు వాళ్ళని పర్టికులర్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసి యూపీఐ లైట్ ద్వారా వాళ్ళకి ఆ డబ్బులు అనేది పేమెంట్ ఏదైనా చేయాలంటే చేయొచ్చు. అలాగే అకౌంట్, ఐఎఫ్ఎస్సి అంటే కనుక ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ని సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసి ఆ అకౌంట్లోకి ఈ యూపీఐ లైట్లో ఉన్న మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఫేవరెట్స్లో నా బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏదైతే ఉందో మనం 27 రూపీస్ ఇప్పుడు నా బ్యాలెన్స్ ఉంది కదా యూపీఐ లైట్లో, సో ఆ మనీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఇక్కడ రీమార్క్స్లో మీరు ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ యూపీఐ లైట్ అనేసి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకి సెండ్ అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి యూపీఐ లైట్ ద్వారా చేస్తున్నాం కాబట్టి అమౌంట్ విల్ బి డెబిటెడ్ ఫ్రమ్ యువర్ యూపీఐ లైట్ వితౌట్ ఎంటరింగ్ యూపీఐ పిన్ అని కూడా మీకు మెసేజ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి సెండ్ అనాలి. సో ఇప్పుడు ఏదైతే మనకి యూపీఐ లైట్లో ఉందో అది మన బ్యాంక్ అకౌంట్లోకి మనం అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ హోమ్కి వెళ్దాము. ఇప్పుడు మనం యూపీఐ లైట్ని డిజేబుల్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ క్లోజ్ యూపీఐ లైట్ అకౌంట్ అనేసి మళ్ళీ దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది, కన్ఫర్మేషన్ మెసేజ్, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు క్లోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ అనేసి. సో మీకు ఎస్ అంటే ఎస్ క్లిక్ చేయండి. మీరు యూపీఐ లైట్ యాక్టివ్గానే ఉంచుకోవాలంటే నో అని కూడా క్లిక్ చేయొచ్చు. బట్ మనం ఇప్పుడు క్లోజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యూపీఐ లైట్ అకౌంట్ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేద్దాము. సో యూపీఐ లైట్ అకౌంట్ డీరిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ మనకి యూపీఐ లైట్ అనేది కనిపించట్లేదు.
మీరు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మళ్ళీ ఎనేబుల్ చేసుకోవాలంటే గూడా, యాక్టివేట్ చేసుకోవాలంటే మీ యూపీఐ లైట్ అనేది మళ్ళీ సింపుల్ స్టెప్స్‌తో ఇక్కడ ఎనేబుల్ అంటే గనక మీకు మళ్ళీ యూపీఐ లైట్ అనేది యాక్టివేట్ కూడా అయిపోతుంది. ఇక్కడ ఎనేబుల్ అందాము. సో చూసారు కదా, ఇక్కడ మళ్ళీ మీకు జస్ట్ ఒక మెసేజ్ వచ్చింది, అప్లికేబుల్ ఎనేబుల్ యూపీఐ లైట్ అనేసి. సో ఇక్కడ మనం ఎనేబుల్ నౌ అనేస్తే కనుక మళ్ళీ మీ యూపీఐ లైట్ అనేది ఎనేబుల్ యూపీఐ లైట్ అనాలి. మళ్ళీ మీరు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా యూపీఐ లైట్‌ని ఎనేబుల్ చేసుకోవాలంటే, యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ సింపుల్ స్టెప్స్‌తో ఎనేబుల్ అనేసి కూడా మీరు క్లిక్ చేస్తే కనుక మీరు యూపీఐ లైట్‌ని మళ్ళీ భీమ్ యూపీఐలో యాక్టివేట్ అనేది అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగ మనం యూపీఐ లైట్‌ని డిజేబుల్ చేసుకోవచ్చు, డీయాక్టివేట్. అలాగే మన యూపీఐ లైట్‌లో ఉన్న అమౌంట్‌ని ఎలాగ బ్యాంక్‌కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.